వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక 15 నిమిషాలు మీరు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఈ కంప్లీటెడ్గా వీడియోని చూస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ గురించి కానీ, అంటే సిలబస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి నాకు ఇప్పటి వరకు ఎటువంటి డౌట్స్ అడుగుతున్నారు, ఎటువంటి క్వశ్చన్స్ నన్ను వేస్తున్నారు, ఎలా కాంటాక్ట్ అవుతున్నారు, ఇవన్నిటి మీద బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే కంప్లీటెడ్గా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ మన నోటిఫికేషన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఓకే, సో రెండు రాష్ట్రాల్లోనూ కూడా మనకి రాబోయే సంవత్సరంలో 2026 స్టార్టింగ్ ఆఫ్లోనే మనకి నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. ఆంధ్రప్రదేశ్లో 150 పోస్టుల నుంచి 300 పోస్టుల వరకు విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో ఎప్పటి నుంచో అనుకున్నట్టుగానే 110 పోస్టులకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, అంటే నా దగ్గర ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. మీరు ఇప్పటికే చూస్తుంటారు, డిఫరెంట్ సోషల్ మీడియాలో కానీ లేదా వేరే ఇన్స్టిట్యూట్స్ లో ఏఎస్ఓ కోచింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఏ ఇన్స్టిట్యూట్ కూడా కోచింగ్ అనేది స్టార్ట్ చేయాలి. కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చే టైం అయితే మనకు దగ్గర పడిందని చెప్పాలి. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడతారు, కరెక్ట్ గా నోటిఫికేషన్ ఏ మంత్ లో రావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ప్రెసెంట్ అయితే ఆన్సర్ లేకపోవచ్చు, కానీ కంపల్సరీగా మనకి చాలా తక్కువ వ్యవధిలోనే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఇయర్ వచ్చే టైంకి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా మంది డౌట్స్ ఉన్నాయి. అంటే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, వాళ్ళ సిలబస్ డిఫరెంట్ గా ఉంది, అలాగే తెలంగాణలో సిలబస్ ఎలా ఉంటుంది, తెలంగాణలో సిలబస్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా, వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రస్తుతానికి 2019 నోటిఫికేషన్ నుంచి రీసెంట్ గా జరిగిన 2025 చిన్న నోటిఫికేషన్ 5 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు చూసుకుంటే కనుక మనకి పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్, పేపర్ 2లో స్టాటిస్టిక్స్ ఒక 5 యూనిట్స్, ఎకనామిక్స్ 3 యూనిట్స్, అలాగే కామర్స్ ఒక యూనిట్ ఇచ్చారు, కంప్యూటర్స్ ఒక యూనిట్ ఇచ్చారు. సో బట్ ఇదే కంటిన్యూ అవుతుందంటే 99% ఇదే సిలబస్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఒకవేళ 2017 అంటే కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు జరిగిన ఏఎస్ఓ ఎగ్జామినేషన్స్ లో మనకి ఏ విధంగా ఇచ్చారంటే ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ రాసుకునేలాగా, స్టాటిస్టిక్స్ వాళ్ళు ఓన్లీ స్టాటిస్టిక్స్ మాత్రమే, లేదా కంప్యూటర్స్ వాళ్ళు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మీద, ఈవెన్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ వాళ్ళు సెపరేట్ సబ్జెక్ట్, అంటే వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్ లోనే పేపర్ రాసేలాగా ఇదివరకు నోటిఫికేషన్స్ అయితే జరిగింది 2017 వరకు. ఓకే, సో ఆఫ్టర్ బైఫర్కేషన్ 2018 లో ఏఎస్ఓ తెలంగాణలో జరిగినప్పుడు వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సిలబస్ ఫ్రేమ్ చేసుకున్నారు. అలాగే 2019 లో జరిగిన నోటిఫికేషన్ కి ఆంధ్రప్రదేశ్ లో ఒక టైప్ ఆఫ్ సిలబస్ ఫ్రేమ్ చేసుకున్నారు. అయితే మళ్ళీ 2017 లాగే ఈ ఏ ఇండివిజువల్ పేపర్ అలా వచ్చే అవకాశం ఉందా అంటే ప్రస్తుతానికి అయితే ఎటువంటి క్లారిటీ లేదు, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకవేళ వచ్చినా సరే స్టాటిస్టిక్స్ లో బేసిక్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ లో ఉన్న కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇటు ప్యూర్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఆ కంటెంట్ చదువుకోవాలి, ఈవెన్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ వాళ్ళు కూడా అదే స్టాటిస్టిక్స్. ఆల్రెడీ ఎకనామిక్స్ మీ పేపర్ మొత్తం కంప్లీటెడ్ గా ఎకనామిక్స్ ఎవరు మళ్ళీ స్టాటిస్టిక్స్ ఇస్తారు, అలాగే కామర్స్ పేపర్ లో కూడా మళ్ళీ మీకు స్టాటిస్టిక్స్ పార్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఇది కాకుండా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, ఒకవేళ 300 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి, 300 పోస్టులు కూడా గవర్నమెంట్ ఫిల్ చేయడానికి ఒకవేళ ప్లాన్ చేసుకుంటే కనుక, సో అటువంటి సిచ్యువేషన్స్ లో మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎప్పుడు కూడా మనకి సిలబస్ 2017 సిలబస్ ఇప్పుడు ఏదైతే ఏఎస్ఓ సిలబస్ స్టాటిస్టిక్స్ సిలబస్ ఉందో అదే ఉంటుంది, అంటే కామన్ గా ఉంటుంది అనమాట ప్రిలిమ్స్ అనేది. సో మాక్సిమం ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ డివిజన్ అవుతుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషనే కాదు, సో అలాంటి ఆలోచన కూడా ఉందా లేదా అనేది తెలియదు. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఏదైనా సర్వీస్ కమిషన్ వాళ్ళు డెసిషన్ తీసుకుని ఏదైనా సిలబస్ కమిటీ వేయడం కానీ, లైక్ ఇప్పుడు గ్రూప్ 2 సిలబస్ ఏ విధంగా మార్చారో అలా ఏఎస్ఓ సిలబస్ కూడా మార్చాలి అనుకుంటే కనుక సిలబస్ మారుతుంది. బట్ సిలబస్ మారిన అభ్యర్థులు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే సార్ సిలబస్ మారిపోతే నా పరిస్థితి ఏంటన్నా అలాంటి కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. ఒకవేళ మీరు ఎకనామిక్స్
అభ్యర్థులు అయితే కనుక మీకు ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ రెండు రాయాల్సి ఉంటుంది. కామర్స్ వాళ్ళు కామర్స్ స్టాటిస్టిక్స్ రెండు రాయాల్సి ఉంటుంది. స్టాటిస్టిక్స్ వాళ్ళు ఇంకొంచెం స్టాటిస్టిక్స్ యూనిట్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది 2017 సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం సిలబస్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదా నోటిఫికేషన్ వచ్చే ముందు ఏదైనా సర్వీస్ కమిషన్ వెబ్సైట్ లో సిలబస్ మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, ఒకవేళ చేంజ్ ఉంటే. ఎటువంటి చేంజ్ లేదంటే యాజ్ ఇట్ ఈస్ గా మనకి 2019 నుంచి 25 వరకు ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మనకి సిలబస్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఏదేమైనా నా సబ్జెక్ట్ వరకు, ఐ మీన్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ వరకు కూడా మీకు ఖచ్చితంగా ఆ యూనిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ ప్యూర్ స్టాటిస్టిక్స్ వాళ్ళకి, ఐ మీన్ స్టాటిస్టిక్స్ ఆప్షనల్ పేపర్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకొన్ని కంటెంట్, ఐ మీన్ ఇంకొన్ని యూనిట్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎకనామిక్స్ అండ్ కామర్స్ వాళ్ళకి మాత్రం సేమ్ యూనిట్స్ అయితే ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, 2018 లో సిలబస్ ఎలా ఉంటుందో నేను ఇదివరకు కూడా చాలాసార్లు వీడియోలో చెప్పాను. 2018 సిలబస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఓకేనా, సో దాని మీద కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, పవన్ స్టాటిస్టిక్స్ యాప్ లో ఎవరైనా కోర్స్ తీసుకుందామనే ఆలోచన ఉన్నా, లేకపోతే ఆల్రెడీ ఇదివరకు తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుందామని ఆలోచన ఉన్నా, సిలబస్ మారుతుందేమో అని నాకు చాలా సార్లు, సార్ సిలబస్ ఇదే ఉంటుందా, మీకు కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, సిలబస్ ఇదే ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ నాకు చాలా మెసేజెస్ పెడుతున్నారు. సో సిలబస్ మారినా సరే మీకు స్టాటిస్టిక్స్ నేర్చుకున్న స్టాటిస్టిక్స్ అయితే అవే యూనిట్స్ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్యూర్ స్టాటిస్టిక్స్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి ఇంకొన్ని స్టాటిస్టిక్స్ యాడ్ అవుతాయి. బట్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ వాళ్ళకి మళ్ళీ అవే స్టాటిస్టిక్స్ యూనిట్స్ ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 2017 సిలబస్ పేపర్ ఒకసారి మీరు మీకు వెబ్సైట్ లో దొరుకుతుంది, నెట్ లో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అబౌట్ సిలబస్. ఓకే, సో ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఓకేనా. సో లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈవెన్ సర్వీస్ కమిషన్ తెలంగాణ అయినా సరే, ఏపీపీఎస్సీ అయినా సరే, ఏదైనా సర్వీస్ కమిషన్, స్టేట్ సర్వీస్ కమిషన్ పర్టికులర్ గా లాంగ్ టర్మ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం కూడా మేము 2021 విజేతలతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది దగ్గర నుంచి నేను తీసుకున్న మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ అండ్ అందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ చాలా లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అయ్యారు. ఓకేనా, ఒకే ఒక అమ్మాయికి ఫస్ట్ టైం అటెంప్ట్ లోనే జాబ్ వచ్చింది. ఆ ఒక్క అమ్మాయి తప్ప రిమైనింగ్ అభ్యర్థులందరూ కూడా చాలా లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అయ్యారు. ఈవెన్ 2 years నుంచి కూడా నేను ఇదే పాయింట్ నేను ఆ వీడియోలో కూడా నేను చాలా మెన్షన్ చేశాను. ఈవెన్ వాళ్ళు కూడా అదే పాయింట్ చెప్పారు. మీరు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంది, మళ్ళీ ఒకసారి మీరు వాళ్ళ యొక్క సజెషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మెథడాలజీ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, అవన్నీ వాళ్ళు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కావాలంటే చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ నేను డిసెంబర్ ఆర్ జనవరి వరకు వెయిట్ చేసి ఏదో క్యాలెండర్ వచ్చిన తర్వాత అప్పుడు అందులో నేను ఏఎస్ఓ ఉందో లేదో చూసుకుని అప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఎస్, యువర్ విషయం అది. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఏ టైంకి వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ లో ఏఎస్ఓ కూడా ఉంటుంది, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా. మాకు ఖచ్చితంగా టైం తెలియాలి సార్, ఖచ్చితంగా నేను నోటిఫికేషన్ చూడాలి, అప్పుడు మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే స్టేట్ సర్వీస్ కమిషన్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అదంత అడ్వైజబుల్ కాదు. సో మీరు లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవ్వండి. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒకవేళ అదే సిలబస్ 99% అదే సిలబస్ ఉంటుంది, అదే సిలబస్ మీరు మెయింటైన్ చేయాలంటే ఎకనామిక్స్ ఉండాలి, స్టాటిస్టిక్స్ కవర్ చేయాలి, ఎకనామిక్స్ కవర్ చేయాలి, కంప్యూటర్స్ కవర్ చేయాలి, కామర్స్ కవర్ చేయాలి. సో మీకు చాలా టైం పడుతుంది. జనరల్ స్టడీస్ అప్డేట్ చేసుకుని ఉండాలి, కరెంట్ అఫైర్స్ అన్ని. సో లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ 1 year వరకు టార్గెట్ పెట్టుకోవాల్సిందే. అంటే 1 year తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది అని అనుకునే ప్రిపేర్ అవ్వండి. అలాంటి వాళ్ళు మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నా దగ్గర కోర్స్ తీసుకోండి, నా దగ్గర కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. మీరు ఎక్కడైనా కోర్స్ తీసుకోండి, ఐ మీన్ లేదంటే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి, లేదా మీరు ఓన్ గా ప్రిపేర్ అవ్వండి, బట్ ప్రిపరేషన్ అయితే మాత్రం అవ్వండి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే ఏఎస్ఓకి సంబంధించి వరకు గత 4 years నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు యూట్యూబ్ ఛానల్లో నేను అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాను. ఏఎస్ఓకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, లైక్ లాస్ట్ టైం ఏఎస్ఓకి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు స్టూడెంట్స్ అందరినీ, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని నా యూట్యూబ్ లో ఒక వీడియో చేశాను నేను. సో గ్యాదర్ చేసుకుని అక్కడ ఉన్న కమిటీలో ఉన్న మెంబర్స్ అందరినీ మీట్ అవడం జరిగింది. అంటే ఏఎస్ఓకి రిలేటెడ్ గా ఎటువంటి ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఎటువంటి న్యూస్ వచ్చినా, లేదా ఎవరైనా సెలెక్ట్ అయినా సరే
డెఫినెట్ గా నేను అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగానే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కొంతమంది అభ్యర్థులు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను తప్ప, సో లాంగ్ టర్మ్ లో మీరు ప్రిపేర్ అయితేనే ఈ జాబ్ అనేది వస్తుంది అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిలబస్ చేంజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రస్తుతానికి క్లారిటీ లేదు. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ లో మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో అలాగే మనకి పవన్ స్టాటిస్టిక్స్ సంబంధించిన వరకు మేము ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాము అంటే మేము ఫ్యూచర్ లో ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాము అనేది కూడా నేను మీకు వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ క్లాసెస్ అయితే మనకి ఆల్రెడీ తెలుగు మీడియం క్లాసెస్ కానీ లేదా బోత్ మీడియం బైలింగ్వల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ రన్ అవుతున్నాయి. సో తెలుగు మీడియంలో సిలబస్ కూడా మెటీరియల్ కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాము. అంటే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, అలాగే క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక శాంప్లింగ్ యూనిట్ అనేది ఒకటి ఉంది. బట్ ఈ కోర్సెస్ కి మేము ఇంకా కంటెంట్ ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇది చాలా యూజ్ అవ్వాలి, ప్రాక్టీస్ కూడా చాలా ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో చాలా మంది ప్రాక్టీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతున్నారు. సో కమింగ్ వెరీ సూన్ మేము ఇప్పుడు మీరు ఎవరైతే కోర్సెస్ తీసుకున్నారో లేదా మనకున్న ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ లో ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ మెటీరియల్ వస్తుంది. ఓకే, అంటే మెటీరియల్ ని మేము చూపిస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కంటెంట్ థియరీ కంటెంట్ మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మెటీరియల్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ కి సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి చాప్టర్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాప్టర్ వైజ్ టెస్ట్లు ఒక చాప్టర్ కి వచ్చేసరికి 3 టెస్ట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. వాటిని 5 టెస్ట్లకి ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. బికాస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రాక్టీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని ఎగ్జామినేషన్స్ మంచిది అవుతుంది, మీకు ప్లస్ అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఇంక్రీజ్ చేయడానికి ప్రాసెస్ లో ఉన్నాము. అట్ ద సేమ్ టైం మెటీరియల్ మనకి మార్కెట్ లో మెటీరియల్ రిలీజ్ అవుతుంది బోత్ ఏపీపీఎస్సీ అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి. జస్ట్ మేము సిలబస్ గురించి మాత్రమే వెయిట్ చేయడం జరిగింది. సిలబస్ లో ఏమైనా చేంజెస్ వస్తే కనుక బుక్ లో కూడా చేంజెస్ ఉన్నాయి రావాలి కాబట్టి సో ఒక సిలబస్ కన్ఫర్మేషన్ కోసం నేను బుక్ ప్రెజెంట్ రిలీజ్ చేయట్లేదు. బట్ అందుకనే ప్రస్తుతానికి ఎవరైతే మా కోర్స్ పర్చేస్ చేస్తున్నారో లేకపోతే మా కోర్సు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ ఆస్పిరెంట్స్ కోసం మేము ఏం చూస్తున్నామంటే సిలబస్ మేము పీడిఎఫ్ ఫార్మేట్ లో మీకు ప్రొవైడ్ చేస్తూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. తొందరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే సో ఇంకా రిమైనింగ్ పెండింగ్స్ ఏమైనా ఉన్నా సరే అవి కూడా కంప్లీట్ చేసేస్తాము. అలాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కమింగ్ డేస్ లో కంప్లీటెడ్ గా బుక్ అయితే రిలీజ్ అవుతుంది. చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏపీపీఎస్సీ వాళ్ళకి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏఎస్ఓ నోటిఫికేషన్ ఒకవేళ పాత సిలబస్ కనుక ఉంటే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్, కామర్స్ 4 టాపిక్స్ కి సంబంధించిన మెటీరియల్ మేము పవన్ స్టాటిస్టిక్స్ నుంచి రిలీజ్ అవుతుంది, మార్కెట్ లోకి అవైలబుల్ గా ఉంటుంది. సో మీకు కూడా మేము డైరెక్ట్ గా కావాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా రిమోట్ లొకేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే లేదా మీ ఏరియాలో మేము మార్కెటింగ్ చేయలేకపోతే కనుక ఖచ్చితంగా మీకు కొరియర్ ద్వారా మేము మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. సో అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అబౌట్ కోర్స్ ఫీజు. ఓకే, సో ఇది వరకు మేము చాలాసార్లు ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్స్ డిలే అవుతూనే ఉన్నాయి, ఆఫర్స్ ఇస్తూనే ఉన్నాము. చాలా మంది తీసుకున్నారు, కోర్సు ప్రిపేర్ అయి ఉన్నారు. సో మళ్ళీ తీసుకుందాము, మళ్ళీ రెన్యువల్ చేసుకుందాము, లేదా న్యూగా ఫస్ట్ టైం తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా నేను వీడియో పెట్టినప్పటి నుంచి కోర్స్ ఆఫర్ పెట్టండి సార్ మళ్ళీ అని చెప్పి. ఓకే, సో బట్ కోర్స్ ఆఫర్ అనేది ఇంకా ఫ్యూచర్ లో ఈవెన్ జనవరి 1st గానో లేకపోతే ఏదో పొంగల్ వస్తుందనో లేకపోతే దీపావళి వస్తుందనో ఆఫర్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా మేము ప్రొవైడ్ తెలుసుకోవట్లేదు. అలా అని చెప్పి నిరుద్యోగుల నుంచి నోటిఫికేషన్స్ టైంలో డబ్బులు దండుకుందాం అని చెప్పి ఆలోచన కూడా మాకు లేదు. సో దాని గురించి మేము ఒక సొల్యూషన్ ఏం ఆలోచించామంటే మీకు ఒక రీజనబుల్ ప్రైస్, ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది పెట్టేస్తున్నాం. ఓకే, సో ఏవైతే కోర్సెస్ మా దగ్గర ఉన్నాయో ఆ కోర్సెస్ ఫీజెస్ మేము అప్డేట్ చేస్తాము. అది రీజనబుల్ ప్రైస్, మీకు ఈవెన్ ఆఫర్ ఇచ్చినా అదే ప్రైస్ ఇస్తాము. సో ఈ టైంలో తీసుకోవాలి లేకపోతే ఈ టైంలోనే మీకు ఆఫర్ ఇస్తాము అలాంటిది లేకుండా మీకు కోర్సు 2 years వ్యాలిడిటీతో మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ తో నేను మీకు కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడున్న కంటెంట్ కాకుండా ఫ్యూచర్ లో ఇంకా కంటెంట్ యాడ్ అవుతుంది. ఫ్యూచర్ లో అంటే ఇన్ సెన్స్ విత్ ఇన్ 1 month 1.5 month లోనే కంటెంట్ స్టార్ట్ అవుతుంది. సో కంప్లీటెడ్ గా మీకు మెటీరియల్ నేను
చూపిస్తూ మెటీరియల్ ఉండే థియరీ కంటెంట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అట్ ద సేమ్ టైం అక్కడ ఉండే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ పవన్ స్టాటిస్టిక్స్ లో యాప్ లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, కొంతమంది చాలా మంది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండూ కావాలని చెప్తున్నారు. అంటే కంప్లీటెడ్ గా తెలుగు మీడియంలో క్లాసెస్ వినాలని ఉంది, అట్ ద సేమ్ టైం బై లాంగ్వేజ్ ఉన్న క్లాసెస్ కూడా వినాలని ఉంది సార్, మాకైనా కన్సెషన్ ఇస్తారని అడుగుతున్నారు. దానికోసం మేము ఒక మాస్టర్ కోర్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ మాస్టర్ కోర్స్ లో ఏంటంటే మీకు ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం క్లాసెస్ ఉన్నాయి కదా, ఆ క్లాసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం తెలుగు మీడియం క్లాసెస్ కూడా ఉంటాయి. ఇది కాకుండా అందులో టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా బోత్ మీడియా ఇస్తాము, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ బోత్ మీడియా కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే కంప్లీట్ ఒక యూనిఫైడ్ కోర్స్ అనమాట అది. అంటే అందులో ఇంగ్లీష్ మీడియం వీడియోస్ ఉంటాయి, తెలుగు మీడియం వీడియోస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంటుంది, తెలుగు మీడియం మెటీరియల్ ఉంటుంది. చాప్టర్ వైజ్ టెస్ట్ లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అంటే ఏపీఎస్సీ వాళ్ళకి సంబంధించిన టెస్ట్ సిరీస్ వాళ్ళకు ఉంటుంది, తెలంగాణ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. మీరు మళ్ళీ ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అయితే మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మాస్టర్ కోర్స్ తీసుకుంటే మీకు టెస్ట్ సిరీస్ కూడా అందులోనే వస్తుంది. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ మీకు అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఎ యూనిక్ సొల్యూషన్ అనమాట. ఓకేనా? అంటే ఎవరైనా సరే నేను బోత్ ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు మీడియం క్లాసెస్ కూడా వింటాను, ఐ కెన్ అండర్స్టాండ్ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఆస్పిరెంట్స్, వాళ్ళ కోసం మాత్రమే ఈ కోర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి విత్ 2 years వ్యాలిడిటీ. ఓకే, సో ఫైనల్లీ ప్రమోషన్స్ అని అనుకోవద్దు. సో బట్ వాట్ ఈస్ మై ప్లానింగ్ అంటే మేము ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, నోటిఫికేషన్స్ వచ్చే టైంకి మమ్మల్ని నమ్ముకుని ఎవరైతే మా దగ్గరికి వస్తారో ఆస్పిరెంట్స్ వాళ్ళని విజేతలుగా మార్చడానికి మాకు స్ట్రాటజీ అనేది ఉండాలి. ఇది కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్ కి స్ట్రాటజీ కూడా ఉంది. సో బట్ నేను ఇప్పుడు రివీల్ చేయదలుచుకోవట్లేదు, బట్ మేము ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము. ఓకే, సో వన్స్ నోటిఫికేషన్ మీద మనకు కంప్లీట్ క్లారిటీ, అంటే క్లారిటీ ఇన్ సెన్స్ నోటిఫికేషన్స్ వస్తాయా రాదా అనే డౌట్ తో కాదు. ఓకే, సో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేది మనకి జాబ్ క్యాలెండర్ లో తెలుస్తుంది. అలాగే తెలంగాణలో కూడా నోటిఫికేషన్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఒకటి ఉంది, అదొకటి ఇమీడియట్ గా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళాయి కాబట్టి, సో వాటి మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము హైదరాబాద్ లో వెన్యూ తీసుకుంటున్నాము. సో అక్కడ మీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ స్టేట్ పీపుల్ కోసం అక్కడ మేము లాంచ్ చేస్తున్నాము. అలాగే ఏపీ వాళ్ళ కోసం ఇంకొక లొకేషన్ లో కూడా లాంచ్ చేస్తాము. ఆఫ్లైన్ కోర్సెస్ కూడా మేము స్టార్ట్ చేస్తాం ఫ్యూచర్ లో, విత్ ఇన్ 2-3 months లోనే ఉండొచ్చు అది కూడా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అప్డేట్స్ ఫ్రమ్ మై సైడ్. అంటే మేము ఏ విధంగా స్ట్రాటజీ చేస్తున్నాం, ఈవెన్ ఆఫ్లైన్ కోర్సెస్ లో మేము చేయదలుచుకుంటున్న ప్లానింగ్స్ అవన్నీ కూడా ప్రెజెంట్ నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. సో ఏ విధంగా మేము ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేస్తాము, ఓకే, మీకు కంప్లీట్ కంటెంట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము, మెటీరియల్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము, డైలీ టెస్ట్లు ఎలా కండక్ట్ చేస్తాము, వీక్లీ టెస్ట్లు ఎలా కండక్ట్ చేస్తాము, ఎవ్రీథింగ్ ఒక ప్లానింగ్ అండ్ స్ట్రాటజీతో వెళ్తున్నాం. సర్వీస్ కమిషన్ లాంటి ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు లాంగ్ వ్యూలోనే ఆలోచించండి, షార్ట్ టర్మ్ లో ఆలోచించద్దు. సో జనరల్ గా కోర్స్ బాగున్నా కంటెంట్ బాగున్నా సరే ఎప్పుడైనా కొంటారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతైనా కొంటారు, లేకపోతే నోటిఫికేషన్ క్లారిటీ వచ్చిన తర్వాత కొంటారు. బట్ జాబ్ రావాలంటే మాత్రం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నా కోర్స్ తీసుకోకపోయినా పర్వాలేదు. సపోజ్ మీకు ఆల్రెడీ స్టాటిస్టిక్స్ నా కోర్స్ తీసుకున్నారు, మీకు స్టాటిస్టిక్స్ చాలా బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎకనామిక్స్ స్టార్ట్ చేయండి అర్జెంట్ గా. ఓకే, ఎకనామిక్స్ నేనేం ప్రొవైడ్ చేయట్లేదుగా, ఎకనామిక్స్ స్టార్ట్ చేయండి, కంప్యూటర్స్ నేర్చుకోండి, కామర్స్ కోర్స్ నేర్చుకోండి, ఎవరైనా సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే కనుక కామర్స్ నేర్చుకోండి. ఒకవేళ సిలబస్ మాత్రం మీరు నేర్చుకున్నది ఏమీ అయిపోదు. ఓకే, సో ముందైతే మాత్రం మీరు ప్రిపరేషన్ టైం వేస్ట్ చేసుకోవద్దు, లాంగ్ వ్యూలో ఆలోచించి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ అప్డేట్స్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో రిగార్డింగ్ నోటిఫికేషన్స్ అండ్ నాకు కంప్లీటెడ్ గా నాకు వస్తున్న ఎంక్వైరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఈ వీడియో అనేది ఒక సొల్యూషన్ ఇస్తుంది, వాటన్నింటికి ఒక ఆన్సర్స్ ఇస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్. Thank you, and once again please download Pawan Statistics app and please ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇన్నర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నా నెంబర్ అందరికీ తెలిసిందే, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది నా నెంబర్కి ఎనీ టైం మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ నేను రెస్పాండ్ అవ్వకపోయినా వాట్సాప్ మీరు కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు నేను ఫ్రీ టైం చూసుకుని రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.